రాష్ట్రానికి మరో 2 రోజుల రెయిన్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ తెలిపింది వాతావరణ శాఖ. ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తడంతో దశల వారీగా గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. జార్ఖండ్, ఒడిశా ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో 2 రోజులుగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఆగస్టు 3వ వారంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ప్రస్తుతానికి జార్ఖండ్ మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది కొద్దిగా మీదకి వెళ్ళేసరికి కొంచెం టిల్ట్ అవుతుంది. కాబట్టి దీని యొక్క ప్రభావం వల్ల మనకి వచ్చే 24 గంటల్లో కూడా అక్కడ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, ములుగు, వరంగల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఎల్లుండి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఎగువ నుంచి కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం డ్యాంకు వరద కంటిన్యూ అవుతోంది. జూరాల, సుంకేశ్ల నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం డ్యాం నిండుకుండలా మారుతోంది. జూరాల, సుంకేశ్ల నుంచి శ్రీశైలానికి ఇన్ఫ్లో 3,30,632 క్యూసెక్లు ఉండగా 3,74,309 క్యూసెక్ల నీటిని సాగర్కు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 882 అడుగులకు చేరింది. శ్రీశైలం డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు, ప్రస్తుత నీటి నిల్వ 202 టీఎంసీల నీరుంది. అటు శ్రీశైలం డ్యాం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది. నాగార్జున సాగర్ కు వరద ఉధృతి కొనసాగుతోంది. సాగర్ 26 గేట్లు ఎత్తి నీటిని రిలీజ్ చేస్తున్నారు. నీటి మట్టం అంతకంతకు పెరుగుతుండటంతో 22 గేట్లను 5 అడుగుల మేర, 4 గేట్లను 10 అడుగుల వరకు ఎత్తి నీటిని వదులుతున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585 అడుగులకు నీరు చేరింది. ఇన్ఫ్లో 3,50,000 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 2,70,000గా నమోదైంది. సాగర్ నుంచి భారీగా వరద వస్తుండటంతో దిగువన పులిచింతల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు 11 గేట్ల ద్వారా 2,30,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతానికి 1,080 అడుగుల వరకు వరద నీరు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో ప్రాజెక్టులోకి 9,500 క్యూసెక్ల నీరు చేరుతోంది. 3,883 క్యూసెక్ల వరద నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ కు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో రిజర్వాయర్ పూర్తి స్థాయికి చేరింది. ఎప్పుడూ లేని విధంగా రిజర్వాయర్ ఆగస్టు మొదటి వారంలోనే నిండిపోవడంతో ఆయకట్టు రైతులు, మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరుతుండటంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వానాకాలం యాసంగి పంటకు డోకా లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రాజెక్టుల అందాలను చూసేందుకు సాగర్, శ్రీశైలానికి పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు.